హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం అండ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే ఒక మంచి హెల్దీ లడ్డును చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే నువ్వులు, తర్వాత ఫ్లాక్సీ సీడ్స్, అదే అవిసె గింజలు తీసుకుంటున్నాను. తర్వాత పల్లీలు, కొన్ని పుట్నాలు తీసుకున్నాను. కొంచెం కొబ్బరి కూడా తీసుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. చాలా హెల్దీ అండి. ఎంత పెద్ద వయసు అయినా సరే మోకాల నొప్పులు, నడుము నొప్పులు, ఇలాంటి బాడీ పెయిన్స్ ఏమున్నా తగ్గిపోతాయి. రెగ్యులర్గా వారానికి ఒక 2-3 సార్లు ఈ లడ్డు తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేయించుకొని ఇలా సైడ్కి పెట్టుకున్నాను. నేను కొబ్బరి కూడా తీసుకుంటున్నాను. ఇది ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని వేయించుకోవచ్చు, లేదంటే అలా కూడా వేసుకోవచ్చు. ఇలా మంచిగా పౌడర్ చేసుకోవాలి. మంచిగా అంటే మరీ ఫైన్ పేస్ట్ పౌడర్ లాగా అయితే నేను చేసుకోలేదు, కొంచెం రవ్వ టైప్గా చేసుకున్నాను. తర్వాత ఇది చిట్కా అండి. ఈ చిట్కా ఎంతమందికి తెలుసు ఈ ప్రాసెస్లో నాకు కామెంట్ చేయండి. బెల్లాన్ని మనము చాలామంది మిక్సీలో వేసి మిక్సీ బట్టి నెయ్యి వేసి ఉండలు చుడతారు, సునుండలు టైప్గా. కానీ ఈ ప్రాసెస్లో చేశారంటే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదురుతాయి, ఏమీ మిస్ అవ్వరు అనమాట. అంటే ఇబ్బంది ఉండదు. కొన్ని బెల్లాలు ఒక్కొక్క టైప్గా ఉంటాయి కదా, అలాంటప్పుడు బెల్లాలని కొన్ని సరిగ్గా ఉండవన్నమాట. అందుకోసం ఇలా నేను కరిగిస్తున్నాను. ఈలోపు నెయ్యిని వేడి పెట్టుకుంటున్నాను. అది కొంచెం దగ్గరగా ఉండనమాట, అది గడ్డ కట్టినట్టుగా ఉంటే దాన్ని వేడి పెట్టుకున్నాను నేను చూపించిన ప్రాసెస్లో. తర్వాత ఈ పౌడర్లో వేసి కలుపుతున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు నెయ్యిని కలపాలి. మనం బెల్లం కరిగించుకుంటాం కదండి, కొన్నిగానే వాటర్ వేసాను కదా, ఆ వాటర్ బెల్లం కరిగించడానికి కొన్ని వాటర్ వేసుకున్నాను కదా, ఆ వాటర్ సరిపోతాయండి. ఈ బెల్లం వాటర్ అందులో వేసి బెల్లాన్ని వడగట్టుకోవాలి. పాకంలో డస్ట్ అలాంటిది ఉంటే పోతాయి అన్నమాట, క్లీన్గా ఉంటుంది. ఆ బెల్లాన్ని వేడి కొంచెం చల్లారినైనా ఉండలు చుట్టుకోవచ్చు, వేడి మీద అయినా ఉండలు చుట్టుకోవచ్చు, అంత వేడిగా ఏమి ఉండదు. ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకొని ఈ బెల్లంని కరిగించి ఇట్లా వేసుకొని చేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎవరికైనా, ఎదిగే పిల్లలకైనా, ముసలోళ్ళకైనా, నడి వయసు వాళ్ళకైనా, చిన్న పిల్లలకైనా, ఎవరికి పెద్దవాళ్ళకైనా అందరికీ మంచిది. తప్పకుండా ట్రై చేయండి.